ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్లో రెండో పాఠంకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం సమైక్యవాదం. ఇందులో 44 నుంచి 47 పేజీ వరకు. భారతదేశంలో భాషా వైవిధ్యం. భారతదేశంలో మనకు ఎన్ని భాషలు ఉన్నాయి, దీనికి సమాధానం మనం వాటిని ఎలా లెక్కిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. 2011 భారత జనాభా లెక్కల వివరాలే మనకున్న తాజా సమాచారం. ఎంతకంటే ఎక్కువ భాషలను ప్రజలు తమ మాతృభాషలుగా పేర్కొన్నారని ఈ జనాభా లెక్కలు నమోదు చేసేటే 1300. ఎంతకంటే ఎక్కువ భాషలను ప్రజలు తమ మాతృభాషలుగా పేర్కొన్నారని ఈ జనాభా లెక్కలు అంటే 2011 జనాభా లెక్కలు నమోదు చేసేటే 1300 మాతృభాషలు. ఈ భాషలు కొన్ని ప్రధాన సమూహాలుగా చేయబడ్డాయి. ఉదాహరణకు భోజ్పురి, మాగధి, బుందేల్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థానీ మొదలైన అనేక భాషలను ఏ సమూహం కింద చేర్చారంటే హిందీ సమూహం కింద. ఈ 1300 ఉన్న ఈ భాషలు కొన్ని ప్రధాన సమూహాలుగా చేయబడ్డాయి. ఉదాహరణకు భోజ్పురి, మాగధి, బుందేల్ఖండ్, ఛత్తీస్గఢ్, రాజస్థానీ మరియు అనేక ఇతర భాషలు ఏ సమూహం కింద చేర్చారంటే హిందీ సమూహం కింద. వీటిని భాషా సమూహాలుగా విభజించిన తర్వాత కూడా జనగణన ఎన్ని ప్రధాన భాషలను గుర్తించిందంటే 121. వీటిని భాషా సమూహాలుగా విభజించిన తర్వాత కూడా అంటే 1300 అనేవి ఈ భాషా సమూహాలుగా విభజించిన తర్వాత కూడా జనగణన ఎన్ని ప్రధాన భాషలను గుర్తించిందంటే 121. ఇందులో ఎన్ని ప్రధాన భాషలను భారత రాజ్యాంగంలో 8 షెడ్యూల్లో చేర్చారు? 22 భాషలను. ఇందులో ఎన్ని ప్రధాన భాషలను భారత రాజ్యాంగంలో 8 షెడ్యూల్లో చేశారంటే 22 భాషలు. ఏ షెడ్యూల్లో చేర్చారంటే 8వ షెడ్యూల్లో చేర్చారు. ఎన్ని భాషలు అంటే 22. గుర్తుపెట్టుకోండి. ప్రధానమైన భాషలను రాజ్యాంగంలో ఎన్నో షెడ్యూల్లో చేర్చారు. 8వ షెడ్యూల్లో ఎన్ని భాషలు? 22 భాషలు. అందువల్ల వీటిని ఏ భాషలు అంటారంటే షెడ్యూల్ భాషలు. అందువల్ల వీటిని ఏ భాషలు అంటారంటే 22ని షెడ్యూల్ భాషలు. మిగిలిన వాటిని ఏ భాషలు అంటారంటే నాన్ షెడ్యూల్ భాషలు. మిగిలిన వాటిని ఏ భాషలు అంటారంటే నాన్ షెడ్యూల్ భాషలు. భాషల ప్రకారంగా ఏది ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన దేశం అని చెప్పవచ్చు అంటే భారతదేశం. భాషల పరంగా ఏది ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన దేశం అని చెప్పవచ్చు అంటే భారతదేశం. పట్టికను పరిశీలిస్తే మన జనాభాలో ఏ ఒక్క భాష కూడా అధిక సంఖ్య గల మాతృభాష కాదు. అతిపెద్ద భాష అయిన హిందీ కేవలం ఎంత శాతం భారతీయులు మాత్రమే మాతృభాష? 44%. పట్టికను పరిశీలిస్తే మన జనాభాలో ఏ ఒక్క భాష కూడా అధిక సంఖ్యాకుల మాతృభాష కాదు. అతిపెద్ద భాష అయిన హిందీ కేవలం ఎంత శాతం భారతీయులకు మాత్రమే మాతృభాష అంటే 44%. ఇంతకుముందు 40% అని ఇచ్చారు, ఇప్పుడు 44% అని ఇచ్చారు. ఓకే, క్లారిటీకి చూద్దాం. పట్టికను పరిశీలిస్తే మన జనాభాలో ఏ ఒక్క భాష కూడా అధిక సంఖ్య గల మాతృభాష కాదు. అతిపెద్ద భాష అయిన హిందీ కేవలం ఎంత శాతం భారతీయులకు మాతృభాష అంటే 44%. ఇంతకుముందు పాటలు అంటే ముందు పేజీలో 40% అని ఇచ్చారు. క్లారిటీగా మనం తెలుసుకొని నేర్చుకుందాం. దీనికి తోడు హిందీ ద్వితీయ లేదా తృతీయ భాషగా తెలిసిన వారందరినీ కలిసిన 2011లో వారి సంఖ్య ఎంత శాతం కంటే తక్కువగా ఉండేది? 50%. దీనికి తోడు హిందీ ద్వితీయ లేదా తృతీయ భాషగా తెలిసిన వారందరినీ కలిపిన 2011లో వారి సంఖ్య ఎంత శాతం కంటే తక్కువగా ఉందంటే 50% కంటే తక్కువగా ఉంది. ఆంగ్ల విషయానికి వస్తే కేవలం ఎంత శాతం భారతీయులు మాత్రమే తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారంటే 0.02%. ఆంగ్ల విషయానికి వస్తే కేవలం ఎంత శాతం భారతీయులు మాత్రమే తమ మాతృభాషకు నమోదు చేసుకున్నారు ఆంగ్లాన్ని అంటే 0.02%. 0.02%. మరో ఎంత శాతం మందికి ఇది రెండవ లేదా మూడో భాషగా తెలుసంటే 11%. మరో ఎంత శాతం మందికి ఇది రెండవ లేదా మూడో భాషగా తెలుసంటే ఇది ఆంగ్లం అనేది 11%. ఈ పట్టికను జాగ్రత్తగా చదవండి అంటున్నారు. భారత షెడ్యూల్లో భాషలు. అస్సామీ మాట్లాడేవారి నిష్పత్తి ఇక్కడ ఉంది. అస్సామీ 1.26, బెంగాలీ 8.03, బోడో 0.12, డోగ్రీ 0.21, గుజరాతీ 4.58, హిందీ 43.63. అక్కడ 40 ఇచ్చారు, ఇక్కడ 44 ఇచ్చారు. ఈ పట్టిక ప్రకారం అయితే 43.63. 44%, 45%. ఇక్కడ పట్టిక ప్రకారం హిందీ 43.63, కన్నడ 3.61, కాశ్మీరీ 0.56, కొంకణి 0.19, మైథిలి 1.19, మలయాళం 2.88, మణిపూర్ 0.15, మరాఠీ 6.86, నేపాల్ 0.24, ఒడియా 3.10, పంజాబ్ 2.74, సంస్కృతి సంతాలి 0.61, సింధీ 0.23, తమిళం 5.70, తెలుగు 6.70, ఉర్దూ 4.19. ఎన్ అంటే అతి తక్కువ, ఎన్ అంటే చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఎన్ అంటే అక్కడ సంస్కృతం ఇచ్చారు కదా, ఎన్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నవంబర్ 1, 2006 టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రచురించిన వ్యాసం నుండి క్రింది సారాంశాలు తీసుకోవడం జరిగింది. వీటిని కొంచెం చదవండి అంటున్నారు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి నివేదిక సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఎప్పుడు అమలు చేయబడింది అంటే నవంబర్ 1, 1956. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎస్ఆర్సి నివేదిక సరిగ్గా 50 సంవత్సరాల క్రితం ఎప్పుడు అమలు చేయబడింది అంటే నవంబర్ 1, 1956. ఎప్పుడు అమలు చేయబడింది? సింపుల్గా నవంబర్ 1, 1950
1956 నవంబర్ 1, 1956 అమలు చేయబడింది. ఇది తనదైన సమయంలో తనదైన మార్గంలో దేశం యొక్క రాజకీయ సంస్థాగత జీవితాన్ని మార్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని ఆధారంగా నూతన దేశంలో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని గాంధీ మరియు ఇతర నాయకులు తమ అనుచరులకు వాగ్దానం చేశారంటే భాషా సూత్రం. ఇది తనదైన సమయంలో తనదైన మార్గంలో దేశం యొక్క రాజకీయ సంస్థాగత జీవితాన్ని మార్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత దీని ఆధారంగా భాషా సూత్రం ఆధారంగా నూతన దేశంలో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని గాంధీ మరియు ఇతర నాయకులు తమ అనుచరులకు వాగ్దానం చేశారు భాషా సూత్రం ఆధారంగా. అయితే 1947లో భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు అది కూడా విభజించబడింది. మతతత్వ ధోరణి విభజనకు దారితీసింది. అయితే ఏది ఇంకెన్ని విభజనకు దారితీస్తుందో అనే రీతిలో నెహ్రూ, పటేల్, రాజాజీల ఆలోచన సాగిందంటే భాషాభిమానం. మతతత్వ ధోరణి విభజనకు దారితీసింది. అయితే ఏది అంటే భాషాభిమానం ఇంకెన్ని విభజనలకు దారితీస్తుంది అనే రీతిలో నెహ్రూ, పటేల్, రాజాజీలు ఆలోచన సాగింది. ఏ రాష్ట్రాలు భారత సమైక్యతను బలహీనపరచడానికి బదులుగా బలోపేతం చేయడానికి సహాయపడ్డాయంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. ఏ రాష్ట్రాలు భారత సమైక్యతను బలహీనపరచడానికి బదులుగా బలోపేతం చేయడానికి సహాయపడ్డాయంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. దేశంలో కన్నడికులు, బెంగాలీలు, తమిళులు, గుజరాతీలు వీరంతా తమను భారతీయులుగానే భావించడం ద్వారా ఇది నిరూపించబడింది. వాస్తవానికి దేని ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాలు కొన్నిసార్లు ఒకదానితోటి పోట్లాడుకున్నాయి. వాస్తవానికి దేని ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాలు కొన్నిసార్లు ఒకదానితో పోట్లాడుకున్నాయంటే భాష ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాలు. ఈ విధానాలు సరైన కారణాలపై కాకుంటే తీవ్రంగా రూపాన్ని కూడా దాలుస్తాయి. అంటే ఈ కారణాలు సరైనవి లేకపోతే ఈ తీవ్ర రూపాన్ని కూడా దాలుస్తాయి. ఏ రాష్ట్రాల ఏర్పాటు వలన భారతదేశం ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకుందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల. ఈ వివాదాల సరైన కారణాలపై కాకుంటే తీవ్ర రూపాన్ని కూడా దాలుస్తే ఏ రాష్ట్రాలు ఏర్పాటు వలన భారతదేశం ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకుందంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన భారతదేశం ఒక పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఎలా కావలేదంటే శ్రీలంక లాగా మంది అవ్వలేదు. అక్కడ భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రకారం విడదీయలేదు. భాష తమిళలో అందరూ కలిసి ఉంటారు. దానివల్ల ఆర్థిక పరిస్థితి డౌన్ అయిపోతుంది. లోపల అంతర్యుద్ధం కూడా జరుగుతూ ఉండింది. అటువంటి పరిస్థితి మన భారతదేశంలో రాలేదు. ఏ భాషీయులు భావోద్వేగాలను పరిగణలో తీసుకోనట్లయితే ఇక్కడ భాష 14 లేదా 15 దేశాలు ఉండేవి. తెలుగు, మరాఠీ భాషీయులు. ఏ భాషీయులు భావోద్వేగాలను పరిగణలోకి తీసుకోనట్లయితే ఇక్కడ ఒక భాష 14 లేదా 15 దేశాలు ఉండేవంటే తెలుగు, మరాఠీ భాషలను పరిగణలోకి తీసుకోనట్లయితే భావోద్వేగాలను ఒక భాష 14 నుంచి 15 దేశాలు ఉండేవి. ఎక్కడ? మన దేశంలోనే 14 నుండి 15 దేశాలు ఉండేవట. వాళ్ళు ఎవరంటే తెలుగు వాళ్ళు, మరాఠీ వాళ్ళు. థ్యాంక్ యూ.